తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్ నటించిన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ లవ్ బై ఇమేజ్ తెచ్చుకున్నారు ఆయన. అప్పట్లో శ్రీకాంత్కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండేది. 1990వ దశకంలో వరుస హిట్స్ ఆయన ఖాతాలో వేసుకుని స్టార్డమ్ సంపాదించుకున్నారు. అటు లవ్ స్టోరీస్ ఇటు ఫ్యామిలీ స్టోరీలతో మెప్పించారు. కంటెంట్ ఏదైనా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారాయన. ప్రస్తుతం సినిమాలో సహాయక పాత్రలు చేస్తున్నారు శ్రీకాంత్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఓ చిన్నదాన. 2002లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. డైరెక్టర్ ఈ సత్యబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో విపరీతంగా ఆకట్టుకుంది. హాలీవుడ్ మూవీ 10 Things I Hate About You ఈ మూలాలను ఆధారంగా తీసుకుని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శ్రీకాంత్, రాజా హీరోలుగా నటించగా గజాల, శృతిరాజ్ హీరోయిన్స్గా నటించారు. అలాగే ఆశా షైని కీలక పాత్ర పోషించింది. ఈ మూవీలో రాజా సరసన గజాల నటించగా శ్రీకాంత్ జోడీగా శృతిరాజ్ నటించింది. తన చిన్ననాటి స్నేహితుడు రాజేష్ కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ప్రియురాలి పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది శృతిరాజ్. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది శృతి. తమిళ సినిమా రంగానికి చెందిన ఈ హీరోయిన్ తెలుగులో తక్కువ సినిమాలే చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్లో నటిస్తూ అలరిస్తోంది. మలయాళంలో కెరీర్ స్టార్ట్ చేసిన శృతిరాజ్ విజయ్ హీరోగా నటించిన సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని తమిళ మూవీస్ చేశాక సోనీగా పేరు మార్చుకుని శివరాజ్ కుమార్ సరసన అండమాన్ మూవీలో నటించింది. అటు మలయాళం ఇటు కన్నడ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ అలరించింది. 2001లో వేణు హీరోగా వచ్చిన వీడెక్కడి మొగుడండి సినిమాలో శృతి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఓ చిన్నదాన సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు, కానీ బుల్లితెరపై సెటిల్ అయింది ఈమె. ఇప్పటికీ పలు సీరియల్ చేస్తూ సినీ రంగంలోనే కొనసాగుతోంది. తెలుగులో శ్రావణి సుబ్రహ్మణ్యం సీరియల్ చేసింది. ప్రస్తుతం అటు సీరియల్లో నటిస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. నిత్యం ఫోటోషూట్స్, రీల్స్ చేస్తూ ఆమె సందడి చేస్తుంది. ఆమెకు లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511